వెంకటేశ్వర రెడ్డి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీ జీవన్ రెడ్డి గారు, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, శాసన మండలి సభ్యుడు తమ్ముడు, మన యువజన విభాగం అధ్యక్షుడు శ్రీ షంబీపూర్ రాజు గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి మన అభ్యర్థిగా పోటీ చేసిన గౌరవనీయులు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు మన రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ల చైర్మన్లుగా పనిచేసిన సోదరులు పెద్దలు శ్రీ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి గారు, మరొక సోదరుడు శ్రీ సామా వెంకటరెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ గారు సోదరి శ్రీమతి బొబ్బ నవతారెడ్డి గారు, మా శ్రీనివాసన్న గారు, అట్లాగే మరి మా కొమిరిశెట్టి సాయిబాబా గారు, సతీష్ అన్న గారు, రవీందర్ యాదవ్ గారు, సంగారెడ్డి గారు, అట్లాగే మా హరీష్ అన్న గారు, ఇంకా పేరు పేరున వేదిక మీద ఉన్న వాళ్లకు, వేదిక ముందున్న వాళ్లకు పేరు పేరున మా తమ్ముడు రవీందర్ యాదవ్కు, అట్లాగే వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ముళ్లకు, సంటి పిల్లలను కూడా తీసుకొచ్చిన మా ఆడబిడ్డలకు, అట్లాగే వచ్చిన మా పత్రికా మిత్రులకు పేరు పేరున అనిల్ రెడ్డి గారు వెంబడ ఇవాళ కదిలి వచ్చిన మా తమ్ముళ్లకు, అనిల్ రెడ్డి గారు మరి అన్న నేను మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో అయితేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది, కాబట్టి నేను కలిసి వస్తా, కానీ మీరు మా వాళ్ళందరినీ కలవాలంటే తెలంగాణ భవన్కు రావాలంటే ఒక 1000 మంది వస్తాం, కానీ మీరు ఆల్విన్ కాలనీకి వస్తే ఒక 5-6 వేల మంది వస్తారన్న, మీరు రావాలి అని అడిగిండు. నేను చెప్పిన ఎక్కువ మందిని కలుసుడే సంతోషం తమ్మి, నేనే వస్తా అని చెప్పిన. పాపం తమ్ముడు అక్కడనే ఒక ఫంక్షన్ హాల్ బుకింగ్ చేసిండు, అన్ని మొత్తం మిమ్మల్ని అందరినీ పిలిచిండు. పిలిస్తే ఇక మీ ఎమ్మెల్యే గారు కేసీఆర్ దయతోని మీ ఆశీర్వాదంతో మీరందరూ ఓట్లేస్తే కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే ఇవాళ మరి మన పార్టీలకు అనిల్ రెడ్డి వస్తానంటే ఆ ఫంక్షన్ హాల్లోనికి ఫోన్ చేసి బెదిరించిండట. అట్లెట్లు ఇస్తావు, ఏం సంగతి నీకు, నీ సంగతి చూసుకుంటా, మా వెనక వీడున్నాడు వాడున్నాడు అని చెప్పి ఆయన చెప్పిండట. పాపం ఫంక్షన్ హాల్ ఆయన భయపడి ఆయన వెనకకు పోయిండు. దాంతో అనిల్ని ఇంకా చాలా ఇబ్బంది పెట్టిండ్రు, ఇంకా చాలా బెదిరించే ప్రయత్నం కూడా చేసినారు. కానీ సతీష్ను కూడా, మన ఎర్రబెల్లి సతీష్ని కూడా ఇబ్బంది పెట్టినారు, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఇవాళ మొక్కవోని ధైర్యంతో వేలాదిగా మా ఆడబిడ్డలను అన్నదమ్ములను తీసుకొని పార్టీలోకి విచ్చేస్తున్న మీకు మళ్ళొక్కసారి తిరిగి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఒకటి మాత్రం పక్కా, 2 ఏళ్ళు అయిపోయింది ప్రభుత్వం వచ్చి, మీరు చూస్తున్నారు ఏం జరిగిందయ్యా. కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు 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 అని చెప్పి ఊదరగొట్టి ప్రజలకు హామీలిచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళయి ఏం జరిగింది ఏం ఒరిగింది అంటే 3 జరుగుతున్నాయి: కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు. గంతే. ఈ ప్రభుత్వం ఏందయ్యా అంటే కట్టే కొట్టే తెచ్చే అని చెప్పినట్టు కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు. కూల్చివేతలు హైడ్రాన్ పెట్టి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టుడు, మొత్తం ఆల్విన్ కాలనీకి వెళ్ళి మొదలు పెడితే అన్ని బస్తీలలో ఇల్లు కూలగొట్టుడు తప్ప ఒక్క హైదరాబాద్లో ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు. ఇందిరమ్మ పేరు చెప్పుకొని బతుకుడు తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని మాత్రం గరీబోళ్లకు చేసింది లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక. రెండోది పేల్చివేతలు. ఈ లంగలే, ఈ కాంగ్రెస్ వాళ్ళే ఆ కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ని వీళ్ళే వెలిచిండ్రు. తర్వాత ఇప్పుడు మన చెక్ డ్యాములు వెలుస్తున్నారు, ఒకటి కాదు 2-3 వెలిచిండ్రు ఇప్పటికే. కేసీఆర్ గారేమో కడితే ఈ దరిద్రులు వచ్చిన తర్వాత పేల్చి పారేస్తున్నారు చెక్ డ్యాములు. ఇక మా వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్నాడు, ఆయన ఒక్క కాన్స్టిట్యున్సీలనే కేసీఆర్ గారు దేవరకద్ర, మహబూబ్నగర్ వెనుకబడ్డ నియోజకవర్గం అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ ఒకటే కాన్స్టిట్యున్సీలో దగ్గర 10-20 చెక్ డ్యాములు, 36 చెక్ డ్యాములు కట్టించిండు. వీళ్ళ ముఖాలకు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక చెరువు కట్టింది లేదు, ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు, ఒక ఇటుక పెట్టింది లేదు. కానీ ఉన్న చెక్ డ్యామ్లను ఇవాళ బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు ఇసుక తోడుకొని కష్టమవుతుందంట, ఇసుక తోడుకొని దొంగతనంగా అమ్ముకునేందుకు కష్టమవుతుందంట. నీళ్ళు ఆగితే ఇసుక తీయరాదు కదా, అందుకే నీళ్ళు ఆగకుండా చేసి చెక్ డ్యాములు పేల్చేసి ఇసుక తవ్వుకొని దొంగతనంగా అమ్ముకొని మరి ఢిల్లీకి కప్పం కట్టాలి కదా, ఆ పని చేస్తున్నారు. అందుకే మేము అంటున్నాం, ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు తప్ప ఈ 2 ఏళ్లలో సాధించిందేం లేదు. ఇక ఎగవేతల గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు.
ఆయన పేరు మార్చుకోవాలా. యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి. ఎందుకంటే మీరు చూడండి ఏమేం మాటలు చెప్పిండు, పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తున్నాడు లగ్గం చేసుకుంటే, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. సోనియా గాంధీ మీద ఒట్టన్నాడు. అట్లే ఆడపిల్లలకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు. ప్రియాంక గాంధీ మీద ఒట్టన్నాడు. మరి అయినాయి వాళ్ళకని వచ్చినాయా? 2,500 తులం బంగారం వచ్చిందా? ముసలోళ్ళని ముంచిండు. 2,000 పెన్షన్ను 4,000 చేస్తా అని మాట్లాడిండు. వచ్చినాయా? ఇవేవి కాలేదంట. కానీ ఇప్పుడు 1,00,000 మంది ఆడోళ్ళని కోటీశ్వర్లు ఎత్తారట ఈ మొగోడు. ఏది ఒక్కరినిద్దరిని కాదు, తెలంగాణలో ఉన్న 2 కోట్ల మంది ఆడపిల్లలు ఉంటే అందులో 1,00,000 మందిని కోటీశ్వర్లు చేసేదాకా ఇచ్చిపెట్టాడట. ఎట్లుంది ఇదంటే ఏమంటారు చూడు, కూట్లే రాయి తీయలేనాడు ఎట్లా రాయి దిగిస్తాను బయలుదేరినట. నెలకు 2,500 ఇయనికి ముఖం లేదు. కానీ నేను మొత్తం 1,00,000 మంది ఆడపిల్లల్ని కోటీశ్వర్లను చేస్తా అంటుండు. 1,00,000 మందిని కోటీశ్వర్లు చేయాలంటే నాకు కొద్దిగా లెక్కలు చక్కగా రావు. 1,00,000 మందిని కోటీశ్వర్లు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి తల్లి? 1,00,000 కోట్లు కావాలి. మరి మన బడ్జెట్ ఎంత? 3,00,000 కోట్లు. ఎన్ని రోజులు కావాలి మరి? మీరు నేను బతుకుంటామా? 1,00,000 మంది కోటీశ్వర్లు కావాలంటే గింత లంగ మాటలు, గింత దొంగ మాటలు, పెద్ద పెద్ద గొంతేసుకొని వరుతున్నాడు. నిన్న మొన్న మీరు చూసారు. నాకు నిజంగా ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళి మొదలైంది నీ ప్రయాణం? రోడ్ల మీద అయినా పెయింటింగ్లు వేసుకుంటుండే పాపం రేవంత్ రెడ్డి గారు. మంచిదే, తప్పేం లేదు. చిన్న స్థాయికి వెళ్ళి పెద్ద స్థాయికి ఎవరైనా రావాల జీవితంలో, తప్పు లేదు. కానీ మంచి పనులు చేసి రావాలి. లంగ పనులు చేసి, దొంగ పనులు చేసి, బ్యాగులు మోసి, సంచులు మోసి, దొరికిపోయి జైలుకు పోయి మళ్ళీ అదేదో పెద్ద గొప్ప విషయం అన్నట్టు మళ్ళీ దానికి పోజులు కొట్టుకుంటా. సరే నీ కిస్మత్ బాగుంది, పేమెంట్ కోటాల ఢిల్లీలో పైసలు ఇచ్చినావు, ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నావు, అందరికి ఎరికేది. ఇప్పుడు కూడా నెలకు ఢిల్లీ పైసలు పంపుకుంటా పదవి కాపాడుకుంటున్నావు. సంతోషం, నువ్వు కాపాడుకో. కానీ